कथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और बाल्टी बॉय। भारत है నా ఎలుక సైన్యంలారా, ఈరోజు ఈ బోర్డ్ గేమ్ లో కృష్ణని బల్టీ బాయ్ ని ఓడించబోతున్నాం. ఇప్పుడు నేను దాయం వేస్తున్నాను. ఎదిగో వచ్చేసింది. ఆహా! ఓరి నాయనో! ఎవరు గెలుస్తారో వాళ్ళే విజయవంతులు. ఇంకా ఎవరు ఓడిపోతున్నారో వాళ్ళు ఓడిపోయిన వారు. ఇంకెవరు? ఇంకా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఓడిపోయినా మళ్ళీ గెలవడం తెలుసు. ఎలా క్రిష్? నువ్వు చూస్తూ ఉండు బల్టీ బాయ్, ఇప్పుడు డైస్ ని వేయాల్సిన సమయం నాది. అబ్రకదబ్రా, తెరుచుకో తెరుచుకో ససేమ్. క్రిష్, మల్టీ బాయ్, బల్లి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? బల్లికి భయపడి ఇలా బోడినే తలకిందలుగా మార్చేశారే. ఇప్పుడు గేమ్ మొత్తం పాడైపోయింది చూడండి. గేమ్ అంతా పాడు చేసావు కదా, అంటే ఇప్పుడు గేమ్ డ్రాప్. నువ్వు గెలవలేదు, నేను గెలవలేదు. చీటర్! చీటింగ్ కాదు, దే స్ట్రాటజీ అంటారు. స్ట్రాటజీ. శత్రువు మీద విజయం సాధించాలంటే శత్రువుని భ్రమింపజేయాలి. నానా సాహెబ్ ఇంకా తాత్యా టోపే అలాగే చేశారు. నానా సాహెబ్ ఇంకా తాత్యా టోపేనా? వీళ్ళిద్దరూ రాణి లక్ష్మీబాయి గారి స్నేహితులే కదా? వాళ్ళు చీటింగ్ చేశారా? అవును. ఏంటి అవునా? కానే కాదు. ఒకరు అవునంటున్నారు, ఇంకొకరు కాదు అంటున్నారు. అయితే నిజమేంటో స్టోరీ విన్నాకే తెలుసుకోగలము. సంస్కృతి స్టోరీ మోడ్ ఆన్. 19th సెంచరీలో కాన్పూర్ కి పక్కనే ఉన్న బిటూర్లో పేష్వా బాజీరావు టూ నానా దోండో పంత్ ఆయన నానా సాహెబ్ ని దత్తత తీసుకుని ఆయన్ని తన వారసునిగా ప్రకటించారు. ఆయన హోంమంత్రి కొడుకుని రామ్చంద్ర పాండురంగ్ గేవ్లేకర్ ని, ఆ తర్వాత తాత్యా టోపేని ఆయన సొంత కుమారుల్లా పెంచారు. పేష్వా కుల యుద్ధ నీతిని, ఆ తర్వాత రాజకీయ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే పనిని అప్పగించారు. అలా అంటే రండి, మీ అందరినీ బిహూర్ ప్యాలెస్ కి తీసుకువెళ్తాను. అక్కడే రెండవ పేష్వా బాజీరావు నానా సాహెబ్ దగ్గర రాజ్యాన్ని అప్పగించారు. మేం మీకిచ్చేది సింహాసనం కాదు, బాధ్యతని అప్పగిస్తున్నాం నాన్న. ఈ ఆంగ్లేయుల్ని మన దేశం నుంచి తరిమికొట్టే బాధ్యత. పేష్వా నానా సాహెబ్ వర్ధిల్లాలి! పేష్వా నానా సాహెబ్ వర్ధిల్లాలి! అజిముల్లావుని పిలుస్తున్నారు. ఆయన రెండవ పేష్వా బాజీరావు దగ్గర రత్నం చెక్కిన టోపీని తీసుకొస్తున్నారు. తాత్యా, ఈ రత్నాలు పొదిగిన టోపీ మీ సూత్రాల్లోనూ మీ రాజకీయంలోనూ మీ ప్రతిభకి మర్యాదిచ్చి కాదు, మీకు జ్ఞాపకం చేయడానికే తీస్తున్నాం. ఇక మీదట మీరు నానాతో కలిసి పేష్వా కులం యొక్క ప్రాంతాన్ని కాపాడాలి. పేష్వా నానా సాహెబ్ వర్ధిల్లాలి! తాత్యా టోపే వర్ధిల్లాలి! పేష్వా నానా సాహెబ్ వర్ధిల్లాలి! తాత్యా టోపే వర్ధిల్లాలి! పేష్వాజీ నానాసాహెబ్ ని తన వారసుడిగా ప్రకటించారు. కానీ పేష్వాజీ మరణం తర్వాత ఆంగ్లేయులు బిటూర్లో కూడా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ప్రకటించారు. ఇది ఆ విధి విధానమే కదా? అంటే దీని మూలాన ఆంగ్లేయుల ప్రభుత్వం దత్తత తీసుకున్న బిడ్డని వారసత్వంగా ఒప్పుకోలేదు. సరిగ్గా చెప్పావు బాల్టీ బాయ్. ఆయన తెలివిని ఉపయోగించారు. ఆంగ్లేయులతో శత్రుత్వం పెట్టుకోవడానికి బదులుగా వాళ్లతో స్నేహం చేస్తున్నట్టుగా నటించారు. నానా సాహెబ్, మీరు మీ వకీలు అజిముల్లాని ఇంగ్లాండ్ దాకా పంపించాల్సిన అవసరమే లేదు. మన దగ్గర వేరే ఏం మార్గం ఉంది? అనుకోకుండా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ చట్టం తీసుకొచ్చి మీరు మా దగ్గర ఆ హక్కు కూడా లాక్కున్నారు. ఆ హక్కుని పేష్వా బాజీరావే మాకిచ్చారు. మీరెందుకు కోప్పడుతున్నారు నానా సాహెబ్? మేము మీ శత్రువులం కాదుగా. రూల్స్ అనేది అందరికీ ఒకలాగే ఉంటుంది. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్ చట్టంలో పెన్షన్ మీకు రాబోయేది లేదు. కానీ మీరు కంపెనీ అధికారులతో స్నేహం పెంచుకొని విశ్వాసం అనే ఆధారాన్ని ఇచ్చారు. అది కంపెనీ రాజకీయం కూడా మీ స్నేహాన్ని ఆదరిస్తుందిగా. ట్రస్ట్ మీ, మేము ఉన్నంత వరకు మీకు ఖచ్చితంగా ఏ కొరత రాదు. తర్వాత నేను విన్నాను, ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో ఏదో కొత్త రకమైన తూటాలు వచ్చినాయంట. ఇంకా అందులో ఆవు పంది యొక్క కొవ్వు ఉందంట కదా? దట్స్ నాట్ ట్రూ. ఒక్క నిమిషం.
బ్రిటిష్ అధికారి గొంతు అడ్డుకుపోవడం చూసిన వెంటనే నానాసాహెబ్ ఆయనకి సహాయం చెయ్యమని తాత్యా టోపేకి సైహలో చెప్పారు. ఆ తర్వాత తాత్యా టోపే ఆయన పూర్తి కోపాన్ని ఆ ఆంగ్లేయ వీపులో బాగా గుద్ది కోపాన్ని తీర్చుకున్నారు. ఇన్ని దెబ్బల్ని నానాసాహెబ్ చూసి తాత్యా థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఈ పుకారు షికార్లు చేస్తూ ఉంది. ఒకవేళ మీరు అందులో గెలవడానికి మా సహాయం కావాలంటే అస్సలు ఆలోచించకుండా మాతో చెప్పండి. మనం మిత్రులుగా ఉన్నాం కదా, దాన్ని నెరవేర్చాలి. మరి ఆంగ్లేయులు సంతోషంతోనూ తృప్తితోనూ అక్కడి నుంచి వెళ్లారు. కానీ నానా సాహెబ్ మైండ్ లో వేరే ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఇద్దరు ఖడ్గంతో ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళతో హజీముల్లా ఏమడిగారంటే, ఆ ఆంగ్లేయ అధికారి అబద్ధం చెప్తున్నాడు. మన గూఢచారులు చెప్పిన వార్త అక్షరాల నిజం. వీళ్ళు హిందూ ముస్లింల మధ్య మత కలహాలు సృష్టించి వాళ్ళు అనుకున్నది సాధించాలనుకుంటున్నారు. వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి బదులుగా ముందు మన ప్రజల్లో ఎదిరించే ధైర్యాన్ని తేవాలి. మీ ఇద్దరి బుర్రల్లో కిచిడి చేస్తున్నారా ఏంటి? కిచిడి కాదు, రొట్టె. తామర పువ్వు కూడా. ఈ రొట్టె, ఈ తామర పువ్వు మన స్వతంత్ర పోరాటానికి ప్రతీకగా చిహ్నం. అంటే ఈ రొట్టె మన అన్నపూర్ణమ్మ ప్రసాదం. పేదవాళ్ళు, ధనవంతులు, హిందువులు లేక ముస్లిములు, సైనికుడు లేక కర్షకుడు, అందరికీ దీని విలువ ఏమిటో తెలుసు. ఈ రొట్టె అందరినీ ఏకం చేస్తుంది. మరి తామర పువ్వు? ఇది లక్ష్మీదేవి ప్రతిరూపం. ఆంగ్లేయులు ఈ దేశపు రాజులు ఇంకా జమీందారుల దగ్గర నుండి రాజ్యాన్ని, స్థలాన్ని, గౌరవాన్ని లాక్కున్నారు. ఈ తామర పువ్వు వాటిని తిరిగి తీసుకునే శక్తినిస్తుంది. తంత్రం బాగానే ఉంది. కానీ నానా సాహెబ్, ఇదంతా అసలు ఎలా జరుగుతుంది? ఒకవేళ ఆంగ్లేయులకి ఈ విషయం గనక తెలిసిపోతే? అయితే యుద్ధాన్ని మొదలుపెట్టక ముందే మనం ఓడిపోతాం. ఈ పనిని మనం చాలా తెలివిగా ప్రయత్నించాలి. మనం వేసిన ఈ పథకం గురించి ఆంగ్లేయులకి ఏమాత్రం తెలియనివ్వకూడదు. అందుకే మన యొక్క పోరుకి తీర్థయాత్ర అని పేరు పెట్టి దేశం నలుమూలలకి వెళ్లబోతున్నాం. అయితే ఆంగ్లేయులు కేవలం దీన్ని భక్తి అనే అనుకుంటారు, దేశభక్తి అనుకోరు. తప్పకుండా. అలాగే నేను ఇంకా నానా సాహెబ్ ఈ యాత్రలో ఉన్నంత వరకు మీరు బిఠూర్లో ఉంటూ ఆ ఆంగ్లేయుల కంటోన్మెంట్ మీద ఒక కన్నేసి ఉంచండి, సరేనా? చిన్న చిన్న కదలికల మీద కూడా మన దృష్టి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే సరైన సమయం కోసం మనం పూర్తిగా సిద్ధంగా ఉండగలుగుతాం. ఇది కేవలం యుద్ధం కాదు, స్వతంత్రం కోసం చేసే పోరాటం. ఇందులో అందరూ కలిసి ఒకే సమయంలో చేసే యుద్ధం. అప్పుడే హిందువుల్ని, ముస్లిముల్ని వేరుభావంతో చూసే వీళ్ల మూర్ఖత్వం తొలగిపోతుంది. అప్పుడు మనం వీళ్ళందరినీ సులభంగా ఓడించవచ్చు. నానా సాహెబ్ ఇంకా తాత్యా టోపే తామర ఇంకా రొట్టె ద్వారా స్వతంత్ర సమాచారాన్ని అందించారు. దాన్ని దేశంలో నలుమూలలకి పంపించారు. తర్వాత అందరూ కలిసి నిర్ణయించుకున్నారు. వాళ్ళందరూ ఒకటిగా కలిసి ఆదివారం మే 31వ తారీఖున 1857లో ఆంగ్లేయుల్ని ఎదిరించి పోరాటాన్ని జరిపిస్తామని. అందులో రాణి లక్ష్మీబాయి కూడా తోడుగా నిల్చున్నారు. ఆవిడ తలపతి గారి ఇంకా తన నమ్మకాన్ని పొందిన జల్కారీ బాయ్తో మాట్లాడుతూ ఉన్నారు. మన సోదరుడు, బాల్య స్నేహితుడు నానా సాహెబ్ మనకి ఉత్తరం పంపించారు. అంటే ఆయన తాత్యా టోపే ఆంగ్లేయుల్ని ఎదిరించి పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నారు. నానా సాహెబ్ ని కూడా డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా పేష్వా పెన్షన్ అలాగే మిగతా అధికారాల నుంచి వేరు చేయబడ్డారు. కానీ ఈ పోరాటం డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ని పగ తీర్చుకోవడానికి మాత్రం కాదు. ఇది స్వతంత్రానికి ఒక పోరాటం. ఆ కళలు మన కంట్లో చిన్ననాటి నుంచే ఉన్నాయి. అంటే ఈ కళ ఇప్పుడు నెరవేరబోతోంది. మనం అతి త్వరలో దాడి చేయడానికి ఏర్పాట్లు చేయాలి. దాడులు జరుగుతాయి, విజయం లభిస్తాయి. మన బితూరుకి సమాచారం అందించాలి. అంటే ఝాన్సీ మే 31కి సిద్ధంగా ఉందని. నానా సాహెబ్ ఇంకా తాత్యా తోపే సమాచారం ఇండియా పూర్తిగా నిప్పులాగా వ్యాపించింది. అలాగే ఎన్నో రాజ్యాల నుంచి కమలం వేరు ఇంకా రొట్టెలు పెట్టిన ఖాళీ బుట్టలే తిరిగి వచ్చాయి. ఎన్ని తామర రేకులు ఉన్నాయో అన్ని రాజ్యాల సైన్యాలు మనతో కలిసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఈ రొట్టెలు ఖాళీ అయిన బుట్ట ఏం చెప్తుందంటే గ్రామంలోని ప్రజలు సైన్యం కోసం భోజనం సిద్ధం చేస్తున్నారని. ఇప్పుడు మనమంతా వేచి చూసేది మే 31 కోసం. తాత్యా టోపే నానా సాహెబు మంచి పని కోసమే కదా ఆంగ్లేయుల్ని కన్ఫ్యూజ్ చేశారు. కానీ క్రిష్ ఒక గేమ్ లో గెలవడానికి కన్ఫ్యూజ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. అందువల్ల వాళ్ళు చేసింది అదొక స్ట్రాటజీ. ఇంకా ఇప్పుడు కృషి చేసింది అదొక చీటింగ్. ఓహో, ఇంకా గేమ్ లోనే ఉన్నారా?
స్టోరీలో తర్వాతేంటో వినొద్దా? మిగిలిన స్టోరీ ఏంటో నాకు తెలుసు. ఖచ్చితంగా నానా సాహెబు తాత్యా టోపేలు ఆంగ్లేయుల్ని తరిమి కొట్టుంటారు. లేదు, వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. ఎలా? ఎందుకంటే ఆంగ్లేయులు యూజ్ చేసిన తూటాల్లో నిజంగానే ప్రాబ్లం ఉండింది. ఈ విషయం సైన్యానికి తెలిసింది. ఇంకా మే 31వ తారీఖు ముందే మంగల్ పాండే ఎదిరించడం మొదలు పెట్టారు. 29 మార్చ్ 1857లో ఆయన చనిపోయిన తర్వాత మిగతా సైన్యం మొత్తం ఉప్పెనలా పొంగింది. అందరూ సరైన సమయం కోసం వేచి ఉండకుండా చిన్న చిన్న గ్రూప్స్ ద్వారా ఆంగ్లేయుల సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం మొదలు పెట్టారు. అలా అందరూ కలిసి ఒకే రోజు యుద్ధం చేస్తుంటే అప్పుడు ఆంగ్లేయుల సైన్యం మొత్తం మట్టిలో కలిసిపోయి ఉండేది. తర్వాత మనం చాలా సులువుగా గెలిచుండేవాళ్ళం. కానీ అందరూ విడివిడిగా యుద్ధం చేస్తూ ఉన్నారు. అందువల్ల బలహీనులైపోయారు. అంటే ఎన్ని నెలలుగా వేసిన ప్లానింగ్ అంతా పూర్తిగా ఫెయిల్ అయిందా? ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమయ్యిందా ఇది మనం చెప్దాం, కానీ ఇప్పుడు కాదు. కాస్త వెయిట్ చేద్దాం, ఎందుకంటే కథ చాలా పెద్దది. కానీ ఇప్పుడు నాకు వేస్తోంది ఆకలి. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఇంకా కడుపు ఆకలితో ఉంటే బ్రెయిన్ సరిగ్గా పని చెయ్యదు. నేను స్టోరీ మీకు సరిగ్గా చెప్పలేను, ఇంకా అది నీ మెదడికి కూడా ఎక్కదు. అయితే మనం తీసుకుందాం బ్రేక్. మిగతా కథను వినడానికి తర్వాత ఎపిసోడ్ కి తప్పకుండా రండి. కానీ బ్రేక్ తీసుకోవడానికి ముందు చెప్పండి. ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆలోచించండి. చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.